నిజంగానే కళ్ళు తెరిచి చూసినప్పుడు అన్నీ కనబడుతున్నప్పుడు ఉన్న ప్రపంచం ఒక ఎత్తు అయితే, ధ్యానంలో కూర్చుని కళ్ళు మూసాక మనకి కనిపించే ప్రపంచం ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా గొప్పగా ఉంటుంది. మనమేంటో మనకి చెప్తుంది, అన్ని విషయాలని గుర్తు చేస్తుంది. ఒక సోల్తో కనెక్ట్ అవ్వాలి అంటే మాత్రం ధ్యానం చెయ్యాల్సిందే. కాబట్టి ఈ రోజు నుండి, రేపటి నుంచి కాకుండా ఈ రోజు నుండే మన డైలీ రొటీన్లో ధ్యానాన్ని కూడా భాగంగా పెట్టుకుంటే ఎంతో ఆనందంగా జీవితం సాగిపోతుంది అని చెబుతూ, ఇందాకే అద్భుతమైన పాటలు విన్నాము. ఇప్పుడు కాసేపు కడుపారా నవ్వుకుందాం. నిజంగానే జబర్దస్త్ అన్న పేరు వినగానే మనందరికీ ఆటోమేటిక్గా తెలియకుండానే నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఆ జబర్దస్త్ ఎపిసోడ్లు పెట్టుకుని చూస్తూ ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా మర్చిపోయి నవ్వుకుంటూనే ఉంటాము. సో కడుపారా నవ్వించే వాళ్ళు మన జీవితంలో చాలా ముఖ్యమైన మనుషులు. సో ఇవాళ కూడా జబర్దస్త్ నుంచి మనల్ని హాయిగా నవ్వించడానికి, కాసేపు మనతో టైం స్పెండ్ చేయడానికి అప్పారావు గారు అలాగే వారి శ్రీమతి లక్ష్మి గారు ఇద్దరు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి ఆహ్వానం పలికేద్దాము. నెక్స్ట్ మనకి డి జోడీ నుండి మణికంఠ గారి డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. మీరు వచ్చిన ప్రతిసారి ఇలా మీ ఆవిడ్ని తీసుకొస్తే మీ మీదున్న ప్రేమను నేను ఎలా చెప్పుకోగలుగుతాను? నేను నా అబ్బా అరే అరే రే రే మీరు బాగున్నారా? ఇంత అందంగా ఎలా? సరే వద్దులేండి, మీ ఆవిడ ఫీల్. ఒక్కసారి హరితేజకి క్లాప్స్ ఇవ్వండి. ఈ అమ్మాయిని చూస్తే అనిపిస్తుంది ఒక ముగ్ధ మనోహర్లా ఉంది. జనరల్గా యాంకర్ అంటే తెలుగులో సంధానకర్త అంటాం, తలుకులు బెలుకులు చాలా ఉంటాయి. కానీ ఒక ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు అంటాం కదా, స్వచ్ఛమైనటువంటి యాంకర్లా ఉంది. ఎందుకంటే ఈ యొక్క శారీ కానీ అమ్మాయి ఎటువంటి మేకప్ కూడా వేసుకోలేదండి. నేనైనా కొద్ది మామిడి పక్కన ఉంటానని ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకున్నాను, కానీ ఈ అమ్మాయి అది కూడా వేసుకోలేదు. గొంతులో కిచ్ కిచ్ అది ఆల్రెడీ రాగానే వాళ్ళకి పర్వాలేదు, జన సముద్రంలో అవన్నీ ఉండవు. అయినా ఎనీవే గాడ్ బ్లెస్ యూ హరితేజ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ వర్డ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఎస్, ఇవాళ శాకాహారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను కూడా ఆ తెలుగుతనం ఉట్టిపడేలాగా రెడీ అయి రావాలని తెలుగుదనం నీ దగ్గర 16 అనాలు ఉంది. అయ్యో చాలు, చాలా ఆనందం. సో మీరు కాసేపు మేము మీ స్టేజ్ మీ ఇద్దరికి వదిలేసి ప్రశాంతంగా నేను వెళ్ళి మీ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తాను. వెల్కమ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ. అమ్మా గీతమ్మ, హరిత ఆఫీస్కి వెళ్తున్నాను రా. మీ వదిన వస్తే మీ పిన్ని, సారీ మీ పిన్ని ఏ పేరు? రా సుబ్బు, ఎదుర్రా. ఆగండి. బా ఏడండి ఈరోజు ఎంత అందంగా కనిపిస్తున్నారు. చర్మం మందం అక్కడ వచ్చింది, నాకు అందం. అలా కాదు, ఏమనుకున్నా సరే ఈరోజు కళ్ళజోడు తీసిన వేసుకున్నా ఒకలాగే కనిపిస్తున్నా. చూడు సుబ్బు, జీతాలు వచ్చిన 1వ తారీఖు నాడు ప్రతి పిల్లానికి ప్రతి మగుడు అందంగానే కనబడతాడు. అసలు విషయం ఏంటో చెప్పు. జీతాలు వచ్చిన రోజు అన్నారు కదా, అవును. ఈ నెల జీతం అందగానే 4 వారాలు షాపింగ్ చేసుకుందాం. ఏమండో విన్నారా? భర్తకు జీతాలు రావడం భయం, భార్యలేమో షాపింగ్ అంట. అది కూడా 1 వారం కాదు, 4 వారాలు షాపింగ్. ఐ లవ్ యూ బంగారం. నువ్వు అవునంటే నేను కాదంటానా? చెప్పు, నీ కోసం ఏదైనా షాపింగ్ చేస్తా. ఫస్ట్ వారము బంగారం షాప్కి వెళ్దాం. ఇప్పటికే నువ్వు బోల్డ్ అంత బంగారంతో ఉన్నా, ఇంకా బంగారం ఎందుకు? బంగారం వడ్డానం చేయించుకుందామని. వడ్డానమా? సరేలే, కళ్యాణ్ జ్యువెలర్స్లో కానీ సిఎంఆర్లో కానీ కొంటా. అబ్బా మలబార్లో కానీ బంగారము నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎలాంటి మూడు ఎవరికి దొరకడు. ఉండండి, నేను ఒక్కనే ఉంటాను ప్రపంచంలో. 2వ వారం బట్టల షాప్కి వెళ్దాం. సుబ్బలక్ష్మి, బీరువా తెరిస్తే చాలు గుట్టలు గుట్టలు కాలు మీద పడతాయి బట్టలు. ఇంకా బట్టలు ఎందుకు నీకు? పట్టు చీరలు కట్టుకుందామండి. సరే, జరీ చీరలు కొనుక్కో. ఓకే, డిజైనర్స్. బా మా ఆయన అంత మంచోడు. 3వ వారం
మొన్న లక్ష్మి గారు డాక్టర్ గారు వచ్చినప్పుడు మన ఇంట్లో కూర్చోడానికి కుర్చీయే లేదు. ఫర్నిచర్ షాప్కి వెళ్దాం. ఫర్నిచర్ షాప్ ఓకే. మొదటి వారం అంతా బంగారం కొందాం, రెండో వారం బట్టలు కొందాం, మూడో వారం ఫర్నిచర్. ఓకే. నాలుగో వారం నేను చెప్తా. ఏటి చెప్తావు? 4వ వారం ఇలా నడుచుకుంటూ గుడికి వెళ్దాం. అబ్బా ఇన్నిచ్చిన దేవుడికి దండం పెట్టుకోవడానికా? కాదు, తెచ్చిన జీతం అంతా అయిపోతుంది కదా. గుడి మెట్ల మీద ఒక మెట్టు చూసుకొని అమ్మా అని అడుకొని అమ్మ కడుపు మాడ తెచ్చిన జీతం అంతా షాపింగ్కి మనం ఎప్పుడు పొదుపు చేస్తామే. అయితే మా అమ్మాళ్ళ ఇంటికి నేను అలిగిపోతున్నా. మీ అమ్మాలంటే నువ్వు వెళ్ళిపోతే పిల్లలు ఎక్కడ ఉంటారు? మా అమ్మాళ్ళ ఇంటికే వస్తారు. సరేలే. మరి మీరు? నేను ఎక్కడ ఎందుకుంటాను, మా అత్తగారింటికి వెళ్ళిపోతా. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి అమ్మా, ఇక్కడ విజయనగరంలో లెక్కల టీచర్ అని ఉంటారు తెలుసా? సుబ్బలక్ష్మి గారు సన్నంగాను. తెలీదమ్మా మీకు? తెలీదా? లెక్కల టీచర్ ఇక్కడే ఇల్లు. టీచర్, లెక్కల టీచర్ ఎవర్రా? బయటికి రండి. జనాలకి మనకి చాలా గ్యాప్ వచ్చేసింది. టీచర్ ఎవర్రా? ముందుగా నా పాదాలకు మీ నమస్కారం. చెప్పు. చెప్పడానికి ఏమీ లేదండి. నన్ను గుర్తుపట్టారా? ఒరే అప్పారావా? అవునండి. ఒరే ఎమ్మెల్యే పిఎంఏలా చెప్తున్నావు అప్పారావని? అంటే మీరు నన్ను సరిగ్గా గుర్తుపట్టలేనట్టుంది. లేదు మేడం, మీరు విజయనగరంలో నేతాజీ హై స్కూల్లో లెక్కల టీచర్గా పనిచేస్తున్నప్పుడు నేను నా చిన్నప్పుడే మీ దగ్గర 7వ తరగతి చదివానండి. ఒరే ఎవడన్నా చిన్నప్పుడే 7వ తరగతి చదువుతా, నీలా బండగా అయినప్పుడు 7వ తరగతి చదవరా? అవునండి. అక్కడే ఉండండి. రే ఎవర్రా జనాలందరూ? పెద్దగా ఏమి ఉండరండి, ఓ 25 మంది ఉంటారు అంతే. 25 మంది అని కరెక్ట్గా చెప్తున్నా. వాళ్ళందరూ నీకు తెలుసా? తెలుసండి, వాళ్ళందరూ మా పక్కింటి వాళ్ళు. పక్కింటి వాళ్ళు అయితే అంతమంది ఎందుకు ఉంటారు? ఒక్కసారి మా టీచర్ గారి క్లాప్స్ కొట్టాలండి. వాట్ ఏ మెమరీ. ఐ లవ్ యూ మేడం. ఒక విషయం చెప్పాలి, నాకు డబ్బులు అవసరమైనప్పుడు మా పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకుంటానండి. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏంటంటే, నేను ఏ ఇంట్లోనూ 3 నెలలకు మించి ఉండలేదు. అందువల్ల ఇంతమంది పక్కింటి వాళ్ళు తయారయ్యారండి. పక్కింటి వాళ్ళు సరే, నీకు వాళ్ళకి సంబంధం ఏంట్రా? టీచర్ గారు మీరు ఇలా రండి. అసలు అప్పు ఎవరు చేయమన్నారా? ఈ మాట అంటారని నాకు తెలుసు. అప్పు మీరే చేయమన్నారు. నేనా? అవునండి. ఒకరోజు మీరు లెక్కలు చెప్పేటప్పుడు 38లోంచి 29 పోతే ఎంత అని మీరు నన్ను అడిగారు. దానికి నేను ఏమన్నాను తెలుసా? టీచర్ 8లోంచి 9 పోదు కదండి అన్నాను. దానికి మీరు ఏమన్నారు గుర్తుందా? గుర్తులేదు. నాకు గుర్తుంది. పక్క నుంచి 10 అప్పు తీసుకోమన్నారు. అప్పుడు నేను ఇంకొక మాట అన్నాను, మీకు గుర్తుందా? గుర్తులేదు. టీచర్ గారు మీరు పక్క నుంచి అప్పు తీసుకోమన్నారు. పక్క నుంచి అప్పు తీసుకోవడం నాకు ఇష్టం లేదన్న. దానికి మీరు ఏమన్నారు తెలుసా? గుర్తులేదు. నీ ఇష్టాలతో సంబంధం లేదు, నోరు మూసుకొని తీసుకోరే వెధవా అన్నారు. అప్పటి నుంచే మా పక్కింటి వాళ్ళ దగ్గర అప్పులు చేస్తున్నానండి. ఒరే అప్పులు చేసావు సరే, తీర్చాలి కదరా? తీర్చొద్దని కూడా మీరే చెప్పారు. నేనా? ఎప్పుడు? నేను అడిగాను, టీచర్ గారు ఇలా పక్క నుంచి అప్పు తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చేయాలి కదండి అన్నాను. దానికి మీరు ఏమన్నారు తెలుసా? నాకు గుర్తుంది. నాకు గుర్తులేదు. నువ్వేమీ తీర్చక్కర్లేదు, నోరు మూసుకొని తీసుకోరా బెదవా అన్నారు. పిచ్చిగా కొడకడా, అవి ఓన్లీ లెక్కల్లోనేనరా. అవన్నీ నాకు అనవసరం అండి. ఆ అప్పులన్నీ మీరు తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? దేవుడు. కరెక్ట్. అందుకే మీ ఇంటికి వచ్చాను. ఎందుకు? ఎందుకంటే మీరు మా టీచర్ గారికి మెమరీ చాలా ఎక్కువ, మర్చిపోయినట్టున్నారు. మీరు లెక్కలతో పాటు మంచి మంచి మాటలు చెప్పేవారు. ఒకరోజు మీరు ఏమన్నారు తెలుసా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఒరే అది మంచి పదాలు కాబట్టి నేర్పించాను రా. అంటే ఇప్పుడు ఏంటంటావనే కదా నీ బాధ? ఏంటంటావు? నాకా అమ్మ అబ్బా ఎప్పుడూ అవుట్ అయిపోయారు. నాకు మిగిలిన గురువు మీరే కాబట్టి ఆ అప్పులన్నీ మీరే తీర్చండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. సరే కానీ ఇలా రా చిన్న మాట. నాన్న ఆర్కెస్ట్రా వారు ఇవన్నీ కాదు కానీ కాసేపు మా మరదలు అనుకుంటే. సుబ్బు, ఆదివారం నాడు వస్తను పిల్లో, ఆదివారం నాడు వస్తను పిల్లు, నీకు అద్దం భరినా తెస్తను పిల్లు. ఆదివారం నాడు వస్తను పిల్లు, నీకు అద్దం భరినా తెస్తను పిల్లు. సోమవారం నాడు వస్తను పిల్లు, సోమవారం నాడు వస్తను పిల్లు.
శుక్రవారం నాడు ఇస్తాను పిల్లు, శుక్రవారం నాడు ఇస్తాను పిల్లు, నీకు ఎంతో సందడి చేస్తాను పిల్లు. నవ్వు నవ్వు నబ్బరి గాజులు ఎత్తు గొలుసులు ముగ్గు పొడగల నడుము సర్వ నాగరాజు చెవులకి బాగు లైట్ వేసుకో లైట్ ఆడుకో లైట్ వేసుకో లైట్ ఆడుకో అది దబ్బా. అన్ని వారాలు తెచ్చాను, ఏదైనా మర్చిపోయినా? మంగళవారం. అదండి, ఏ ఆడపిల్లైనా సరే మంగళవారం మర్చిపోలేదు. మంగళవారం నాడు వస్తాను పిల్లు పిల్ల, మంగళవారం నాడు వస్తాను పిల్లు, నీకు మంగళ సూత్రం కడతాను పిల్లు, మంగళవారం నాడు వస్తాను పిల్లు, నీకు మంగళ సూత్రం కడతాను పిల్లు. చాలా చాలా సంతోషం. ఈ ఆనందకరమైన కార్యక్రమంలో జబర్దస్త్ కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి మీ అందరి ముందు నిలబడే అవకాశాన్ని కల్పించిన డాక్టర్ జీకే గారికి, వారి మిత్ర బృందానికి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, నవ్వే జనా సుఖినో భవంతు. వెన్ యువర్ ఫేస్ ఈ స్మైల్ ద విక్టరీ విల్ యూ బిహైండ్. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాలే ఉంటుంది. కాబట్టి కీప్ స్మైల్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. అప్పు విత్ సుబ్బు. అరే వా, క్యా బాత్ హే. నవ్వించాలంటే మీరే. మీ వల్ల ఎంతమంది ఆరోగ్యాలు బాగుంటాయో, అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుండాలని, మీరు కూడా ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మా వైపు నుంచి అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. ధ్యానం మీద శ్వాస చేసినంత కాలము నిండు నూరేళ్ళు ఎవరైనా హ్యాపీగా బ్రతుకుతారు. అది నిజమే. ఇదే ఇంటెన్షనే ఇవాళ మేము చెప్పాలి అనుకుంటున్న మాట ఇదే. సో మనందరం చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఇవాళ విజయనగరం దాకా వచ్చి మరీ చెప్తున్నాం. అలాగే ఇంకో అనౌన్స్మెంటు, చమక్ చంద్ర గారి టీంలో ప్రశంసల లేడీ గెటప్ మా వినోద్ ఎలియాస్ వినోద్ని కూడా అతి త్వరలో రాబోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మణికంఠ డి నుంచి వచ్చేసాడు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా.